మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లోని నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఎల్లూరులోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపు హౌజ్లను ఆమె పరిశీలించారు. ఎల్లూరు పంపు హౌజ్లో పగుళ్లు, మూడో మోటారు కొట్టుకుపోవడం, పంపు హౌజ్ పూర్తిగా నీటి మునగడం, రిపేర్లు సహా ఇతర వివరాలన్నీ కూడా కవిత అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెంట్లవెల్లికి చేరుకుని పంట రుణమాఫీ బాధితులతోటి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు కొత్తపల్లిలో పలు సంఘ సభ్యులతోటి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎల్లూరు పంప్ హౌస్లో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా మూడో మోటారు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది పేలిపోవడం జరిగింది. అది పోయి ఫిఫ్త్ మోటార్ని తగిలితే ఆ ఫిఫ్త్ మోటార్ కూడా పాడైంది. ఇప్పుడు ఇక్కడ చూడడానికి 5 మోటార్లు కనపడుతున్నా కూడా 3 మోటార్లు పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను రిపేర్ చేద్దామంటేనేమో మొత్తం కూడా ఇది మిషన్ భగీరథ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఆపి రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఒక పక్క ఎల్లూరు పంప్ హౌస్లో అవినీతి, వాటర్ డ్రాయింగ్ కెపాసిటీని తగ్గించడం, దాంతోపాటు ఈ కల్వకుర్తిలో ఈ 2 ఇబ్బందులు. సో నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఎల్లూరు నుండి మనం మిషన్ భగీరథను టెంపరీగా కనెక్టివ్ చేసుకొని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఫస్ట్ రిపేర్ చేసుకోవాలి అర్జెంటుగా, అదొకటి. రెండవది, ఎల్లూరులో ఫస్ట్ డ్రా చేసినా కూడా యాక్చువల్గా వాటర్ స్టోర్ అయ్యేటటువంటిది నార్లాపూర్లో. దానిలో మొదలు 6.5 టీఎంసీల కెపాసిటీ ఉంటే దాన్ని 2 టీఎంసీలకు కుదించి ఇప్పుడు కేవలం అక్కడ 4 టీఎంసీలు మాత్రమే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. దాన్ని బండు విడుతు కూడా తగ్గించారు, హైట్ తగ్గించారు, ఒక 2 టీఎంసీల కెపాసిటీ తగ్గించారు. అయినా కూడా విచిత్రం ఏంటంటే 740 కోట్లు ఉండేటటువంటి ఎస్టిమేషన్ వాల్యూ మాత్రం 960 కోట్లకు పెరిగింది. డబ్బు